హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ తడిపిండిని తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి ఇలా ముద్దలా కలుపుకోవాలి. పిండిని ఇలా సన్నగా తాలికల్లా చేసుకోవాలి. చక్రాల గిద్దతో అయినా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పాలు పోసుకొని మరిగించుకోవాలి. ఇంకో స్టవ్ ఖాళీగా ఉంచడం ఎందుకు, బెల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. ఈ లోపల పాలు మరుగుతుంటాయి. పాలల్లో ఇలా మనం ముందుగా చేసుకున్న తాలికల్ని వేసుకోవాలి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా నానబెట్టి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం కూడా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలల్లో తాలికల్ని బాగా ఉడికించుకోవాలి. తాలికలు ఉడికేసరికి ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పును వేయించుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తాలికలు ఉడికిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం, పాకం పట్టిన బెల్లం మొత్తం పోసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత పైన 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే పాల తాలికలు రెడీ. ఈ పాల తాలికలు మెయిన్గా వినాయక చవితికి చేసుకుంటారు. మనం ఫెస్టివల్స్కి పాయసం కానీ పరమాన్నం కానీ నైవేద్యంగా వండుకుంటాం. కానీ ఇలా పాల తాలికలుగా నైవేద్యంగా ప్రిపేర్ చేయండి, సూపర్గా ఉంటుంది అసలు. టేస్ట్ విషయానికి వస్తే నిజంగా అండి నెక్స్ట్ లెవెల్. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.